దేవుడు నిన్ను ధీరురాలిగా చూడాలనుకున్నాడు, కానీ చేతగాని అసమర్థ దద్దమ్మలాగా చూడాలనుకోట్లా నిన్ను దేవుడు. అందుకే ఎవరి కోసం నువ్వు ఎదురు చూసి, ఎవరి కోసం దేహి అని ఎవరి కోసం నువ్వు ఆరాట పడుతుంటే వాళ్ళెవ్వరిని కూడా నీకు అందనీయట్లా ఆయన. అందనీయడు. నువ్వెవరి మీద డిపెండ్ అవ్వడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ఎవరి దయాదాక్షిణ్యాలతోనో బతకటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నిలబడాలి, నువ్వు సాధించాలి, నువ్వు బ్రతకాలి, 100 మందిని బ్రతికించాలి. బ్రహ్మ నిన్ను పట్టించుకునేది, నా బోటుడు ఏదైనా పట్టించుకుందాం అనుకున్నా నా తలంపులోంచి ఆ జ్ఞాపకమే లేకుండా చేస్తాడు ఆయన. ఏంద్రా నువ్వు పట్టినది కోన్కిస్క, ఆ వ్యక్తి నా వైపే తిరగాలి, నేనే చూడాలి. నువ్వు ఆ మెట్టుకు రావాలి. చావు కూడా తెగబడాల్సి వచ్చింది ఎస్తేరు ఒక సందర్భంలో. తెగించింది, సత్యానని. గుర్తుపెట్టుకో సోదరుడా, సోదరి, మనందరినీ కూడా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళని సపరేట్గా దేవుడు రాజులుగా చూడాలనుకుంటున్నాడు. దేవుడు మరుగు చేసిన సంగతిని శోధించే రాజులుగా, సాధించే వీరులుగా, ధీర వనితలుగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఈరోజు నేను కూడా దేవుని ఎదుట రుజువు చేసుకోవడానికి నీకు నాకు అవకాశాలు ఇచ్చాడు దేవుడు. అన్నీ తీసుకొచ్చి నీ ముంగిలిలో, నీ లోగిల్లో పెట్టడు. పరిగెత్తు అంటాడు, పోరాడు అంటాడు, సాధించు అంటాడు.